ఎందుకంటే ఎప్పుడు అంట పదవులు కాదు కావాల్సింది ఉద్యమ స్ఫూర్తి, ఉద్యమాలు అని. ఇంత గొప్పగా బీసీల కోసం 1000 ఎకరాలు నీకు లేదా నిలవనీడా? నీ ఇల్లు చూడ్డానికి 2 రోజులు పట్టిద్ది, నీ ఆస్తులు లెక్కేయడానికి 1 వారం పట్టిద్ది. అవతల వాడు ముఖాలకి రంగులేసుకొని సంపాదించుకుంటే కానీ ఇన్స్టాల్మెంట్ కట్టలేని పరిస్థితుల్లో నా అన్న అన్ని సుఖాలని వదిలేసి రాజకీయంలోకి వచ్చాడు అని మేము ఎన్నో మార్లు జనసేనలో చెప్పుకునే వాళ్ళం. కానీ ముఖాలకు రంగులు వేసుకోవాల్సిన పని కూడా పడలా, సంపాదించాల్సిన అవసరం కూడా లేదు. ఉన్న కంపెనీల్లో ప్రతి నెల వచ్చేటటువంటి పేమెంట్లు చాలు కూర్చుని తిన్నా కొలువు తీరనటువంటి ఆస్తులతో ఉన్నటువంటి రామచంద్ర యాదవ్ గారు ఈరోజు అనారోగ్యం క్షీణించి ఈ పరిస్థితికి వస్తున్నారంటే అది దేనికోసం అంటూ ప్రతి బీసీ సోదరుడు, ఏ పార్టీలో ఉన్న వ్యక్తి అయినా ఆలోచించాలి.